ఇదిగో అబ్బాయిలు, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయినే ఎంచుకోండి. లేదంటే ఏం జరుగుతుందో మీకు చివరిలో చెప్తాను. మరి ఆ క్వాలిటీస్ ఏంటో చూస్తారా? అందంగా ఉండే అమ్మాయి కాదు, అర్థం చేసుకునే మనసున్న అమ్మాయిని ఎంచుకోండి. మాటలు తీపిగా ఉండే అమ్మాయి కాదు, నిజాయితీగా ఉండే అమ్మాయిని ఎంచుకోండి. డబ్బును చూసుకొని వచ్చే అమ్మాయి కాదు, మనిషిని చూసి వచ్చే అమ్మాయినే ఎంచుకోండి. ఎప్పుడు చూసినా మీలో తప్పులు వెతికే అమ్మాయిని కాదు, మీకు అవసరమైనప్పుడు మీకు సపోర్ట్ ఇచ్చే అమ్మాయిని ఎంచుకోండి. మీరు పడిపోతే వెళ్లిపోయే అమ్మాయిని కాదు, మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నిలబెట్టే అమ్మాయిని ఎంచుకోండి. ఇంటి పేరు మార్చుకోవడం మాత్రమే కాదు, మీ ఇంటిని హ్యాపీగా ఉంచే అమ్మాయిని ఎంచుకోండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉందా, చెక్కిన శిల్పంలా ఉందా అని కాకుండా నీకు విలువిచ్చే అమ్మాయిని ఎంచుకున్నారు అనుకోండి, మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని లైఫ్ లాంగ్ తను హ్యాపీగా ఉంచుతుంది కూడా. ఇలాంటి అమ్మాయిని ఎంచుకోండి. నేను చెప్పిన క్వాలిటీస్ అన్నింటినీ వదిలేసి మీరు అనుకునే అందం, డబ్బు కోసం చూసేవాళ్ళు, ఇలా అట్రాక్ట్ గా ఉండే వాళ్ళకు మీరు అట్రాక్ట్ అయ్యారనుకోండి, చివరకు కుక్కర్లో ఉడికించడమో, ట్యాంకర్లో మూతేయటమో, వాటర్ ట్యాంక్ లో ముంచేయటమో ఇలాంటివే జరుగుతాయి. శాశ్వతంగా ఉండని అందం కోసం అనవసరంగా మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోకండి. జీవితాన్ని సొగంలోనే అర్థాంతరంగా ముగించుకోకండి. జీవితాంతం అనుమానాలతో, అపార్థాలతో నువ్వెక్కువ నువ్వు తక్కువ అని ఇలా మాట్లాడుకుంటూ బ్రతికే కంటే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ఎంచుకోండి. మీ లైఫ్ సేఫ్ గా ఉంటుంది. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా మీ ఫ్యామిలీతో గడపగలరు. మరి నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఆల్రెడీ మీ లైఫ్లో ఉందా, లేదా నిజంగానే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నారా? ఖచ్చితంగా మీరు ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయినే ఎంచుకోండి. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అలాగే అమ్మాయిలకు కూడా ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మిస్ కాకండి.